హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. హలో! సుధా, ఎలా ఉన్నావు? నేను జైపూర్ నుండి బయలుదేరాను. యాత్రలన్నీ బాగా సాగాయి. ఇప్పుడు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నాను అన్నాడు నారాయణమూర్తి. అలాగా, సంతోషం. 4 రోజుల నుండి ఏమీ సమాచారం లేదు. ఉత్తరాదిన విశేష వర్షాలు అని చూసి, వానల్లో ఎక్కడైనా చిక్కుపడిపోయారో అని కంగారు పడుతున్నాను. మంచి మాట చెప్పారు అంది సుధా. అవును సుధా. నెట్వర్క్ కవరేజ్ దెబ్బతింది కూడా. ఆ టైంకి లక్కీగా ఈ సైడ్‌కొచ్చేశాను. మొదట కలకత్తా, వారణాసి, ప్రయాగ అయ్యాయి. ఇక ఇండోరు, ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ని చూశాను. రాజస్థాన్ చేరుకున్నాను. జైపూర్ సిటీ ఎంత బాగుందో తెలుసా? నేటికి మన దేశంలో చూడదగిన ప్రదేశాల లిస్టులో ఉంది. ఇప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య ఎక్కువ అన్నాడు మూర్తి. అవును. జైపూర్‌లో మా మేనత్త అనసూయమ్మ కూతురు హేమలత ఉంది కదా! ఫోన్ నంబర్ ఎప్పుడో నోట్ చేసుకున్నాను. వాళ్ళింటికి వెళ్ళాను. అత్తయ్య ఇక్కడే ఉంది. నీకో సర్ప్రైజ్. నాతో పాటు ఆమెను తీసుకొస్తున్నాను. వెల్కమ్. రండి రండి. మీరు వచ్చేసరికి తినడానికి ఏమైనా సిద్ధం చేస్తాను. పళ్ళు, మజ్జిగ కూడా ఉంచుతాను. పెద్దావిడ కదా! అంది సుధ. కాసేపు విశేషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశారు మూర్తి. ఎదురుగుండా బెర్త్ మీద అనసూయ అత్తయ్య పడుకొని ఉంది. ఆదమరచి నిద్రపోతున్నది. ఎంత అందంగా ఉండేది. చూసి చాలా ఏళ్ళైపోయింది. కానీ ఆ చక్కని చిరునవ్వు, ఆప్యాయత, వచ్చిన వారిని నోరారా పలకరించి మాట్లాడడము అన్నీ బాగా గుర్తు. అత్తింటికి వెళ్తే ఎంత హాయిగా ఉండేదో. ఆమె అక్కడ ప్రధానమైన ఆకర్షణ. చిటికెలో టిఫిన్ తయారు చేసి వేడి వేడి కాఫీ ఇచ్చేది. రుచికరమైన, శుభ్రమైన భోజనం పెట్టేది. తినకుండా వెళ్ళనిచ్చేది కాదు. రమణారావు మావయ్య గారు కూడా నవ్వుతూ పలకరించేవారు. ఇప్పుడు ఆమె బక్కచిక్కిపోయింది. ముఖంలో నైరాస్యం, కళావిహీనమైన కళ్ళు, పోషణ లేని శరీరం. ఎన్ని ముడతలు! ఆ అరచేతులు అవి ఆకురాల్లా. జుట్టు బాగా ఊడిపోయింది. ఇక ఆ బట్టలు ఎంత దయనీయంగా! కటిక పేదలు కూడా కట్టని స్థితి. చీరకు ఎన్ని అతుకులు! వెలిసిపోయింది. రవిక కూడా అంతే. కాళ్ళజోళ్ళు మరీ హీనం. ఏనాడు కొన్నవో ఏమో! హవాయి జోళ్ళు, మురికి కూపాలు. పాపం అనుకుని కంటతడి పెట్టుకున్నాడు మూర్తి. ఆలోచిస్తుంటే నిద్ర పట్టలేదు. తన నిర్ణయంతో సుధ ఏకీభవిస్తుందా? సహజంగా విశాల హృదయం కలది. బంధువుల పట్ల అనురాగం ఉన్న మనిషి. నారాయణమూర్తి హన్మకొండలో సెటిల్ అయ్యాడు. తల్లిదండ్రులకు తనతో పాటు మరో కొడుకు. తనకు అన్న గోపీనాథ్. ఆ రోజుల్లోనే దుబాయ్ వెళ్లి స్థిరపడ్డాడు. పాలిటెక్నిక్ చదివాడు. ప్లంబింగ్ పనుల్లో నిపుణత్వం సంపాదించాడు. అక్కడ బాగా రాణిస్తున్నాడు. ఇప్పుడొక పెద్ద కంపెనీలో ఒక లెవెల్‌లో సలహాదారుడుగా ఉన్నాడు. నాన్న 10 ఏళ్ల నాడు ఇల్లు వదిలి వెళ్ళాడు. మతిస్థిమితం తగ్గింది. అల్జీమర్స్ అన్నారు వైద్యులు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నా, ఓ రోజు ఎవరూ చూడనప్పుడు సడెన్‌గా గేటు తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే. తిరిగి రాలేదు. విషయం కనుక్కొని ఊరంతా గాలించాడు. బంధువులను సంప్రదించాడు. పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం అమ్మ మరణించింది. బహుశా ఆ బెంగతోనే నాన్న కోలుకోలేదు. అలా మూర్తికి తనవాళ్ళు అనేవారెవరూ లేరు. భార్య సుధా, తాను అంతే. నారాయణమూర్తి 10వ తరగతి అవ్వగానే ఓ హార్డ్‌వేర్ షాప్‌లో పనిలో చేరాడు. నిజాయితీ, ఓర్పు, ప్రపంచ జ్ఞానం ఉంటే వ్యాపారం చేయడం కష్టం కాదు. సరుకు రాకపోక అకౌంట్లు, బిల్లులు చూసే బాధ్యత అప్పగించాడు యజమాని. అతని పిల్లలు ఈ వ్యాపారంలో పెద్ద మక్కువ చూపించలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లోకి వెళ్లారు. అలా ఆ పెద్దాయన గతించాకే ఆ షాపు యజమాని అయ్యాడు మూర్తి. మూర్తి, సుధా దంపతులకు వివాహమైన కొత్తలో బాబు పుట్టాడు. రెండో ఏటే తీవ్రమైన అనారోగ్యం చేసి మరణించాడు. సుధకు 2, 3 సార్లు అబార్షన్‌లయ్యాయి. ఇక పిల్లలు కలగరని తేల్చేశారు డాక్టర్లు. అనసూయత్త తన తండ్రి కన్నా 10 ఏళ్లు చిన్నది. ఆమెకు 2 ఆడపిల్లలు. రమణారావు మావయ్య ఓ కోఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా చేరాడు. సర్వీస్ చివర్లో ఆఫీసర్ అయ్యాడు. అరకొర జీతాలు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, ఆనవాయితీ రూపేణా ఖర్చులు. ఈ బాధ్యతలతో ఆస్తులేమీ లేవు. చివరకు మామయ్యకు సొంత ఇల్లు కూడా లేదు. ఖమ్మంలోనే జీవితమంతా గడిచింది. అత్త పెద్ద కూతురు కాంతం తమిళనాడు మదురైలో ఉంది. రెండో అమ్మాయి హేమలత జైపూర్‌లో ఉంది. ఈమె భర్త రమేష్ ఓ టూరిస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. పర్యాటకులకు సౌకర్యాలు, వసతి వాహనాలు, దర్శనీయ స్థలాలు, వానికి టిక్కెట్లు ఇవన్నీ
ఆ ఆఫీసు వారి విధులు. పని ఒత్తిడి ఎక్కువే. వేసవే కాదు, అన్ని కాలాల్లోనూ. ముఖ్యంగా సెలవు దినాల్లో బాగా పని. రమేష్ బాగానే సంపాదిస్తున్నాడు. రమణారావు మావయ్య మరణించాకే హేమలత వాళ్ళమ్మతో "నువ్వొక్కదానివి ఖమ్మంలో ఏం చేస్తావు? నాతో రా" అన్నది. అలా అనసూయత జైపూర్‌కు చేరుకుంది. హేమలత ఇల్లు ఊరికి కొంచెం దూరమైనా ఇండిపెండెంట్‌గా ఉంది. మంచి ఖాళీ స్థలం ఉంది. మొదట కూరగాయలు అవి పండించింది లత. కానీ దక్షిణాదిలో ఉన్న అనుకూల వాతావరణం, నేల సారం ఇక్కడ ఉండదు కదా! పెద్దగా లాభం లేకపోయింది. తల్లిని తీసుకొని వెళ్ళాక లత మనసులో చాలా ఆలోచనలు, పథకాలు కలిగాయి. ఓపికగానే ఉంది కదా! మంచి హస్తవాస కలది. భోజనం రుచికరంగా చేస్తోంది. కూరగాయలతో రకరకాల వంటకాలు, పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు తయారీలో ఆమెకామె సాటి. ఇంకా అనేక రకాల మసాలా పొడులు, కూరలు, సాంబారు, చారు, టిఫిన్స్‌లోకి అందరూ తృప్తిగా తినేలాగా చేస్తోంది. ఆమె టిఫిన్స్ విషయంలో స్పెషలిస్ట్. ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా, పులావ్, వడలు అన్నీ చేస్తుంది అనుకుంది లత. ఈమెని ఇంటికి తెచ్చిపెట్టుకున్నాను కదా! నాకేమిటి ప్రయోజనం? ఓ క్యాటరింగ్ సెంటర్ ప్రారంభిస్తాను. ఇంటి ఆవరణ విశాలమైనది. అక్కడ ఒక షెడ్ వేయిస్తే అన్ని పనులు కానివ్వచ్చు. అదృష్టం బాగుంటే ఇదో లాభసాటి వ్యాపారం అవుతుంది. ఏడాదికోసారి ఆంధ్ర వెళ్ళాలంటే వేల రూపాయలవుతున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళ చదువులు ఎక్కడో లక్షల రూపాయలు ఖర్చవుతాయి. పైగా ఇక్కడ జనాలకు ఆంధ్ర వంటకాలు, టిఫిన్‌లు ఎంతో ఇష్టం కూడాను అనుకుంది. రాత్రి రమేష్‌తో తన ప్లాన్ చెప్పింది. "మీ అమ్మగారిది పెద్ద వయసు. అంత భారం ఆమె మీద వేయడం మంచిదా? పని ఒత్తిడి తట్టుకోగలదా?" అన్నాడు. "మీరు మరీను 68 కదా! ముసలివాళ్ళు కాదండి. రోజులు మారాయి. 80 ఏళ్ల వాళ్ళు కూడా చురుగ్గా తిరుగుతున్నారు. మీరు ఊ అనండి. పెరట్లో ఓ షెడ్ వేయించండి. పెట్టుబడికి కొంచెం సాయం చేయండి. నెమ్మదిగా బ్యాంక్ లోన్ తీసుకుంటాను. మిగతావన్నీ నేను చూసుకుంటాను. దేవుడు చల్లగా చూస్తే మనకిదొక పెద్ద వ్యాపారం అయిపోతుంది" అన్నది హేమలత. రమేష్ సరే అన్నాడు. అనక తప్పని స్థితి మరి. లత తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. వరంగల్‌లో తనకొక స్నేహితురాలు ఉంది. ఆమెను సంప్రదించి ఇడ్లీ దోసల కోసం మినుగులు, ఇడ్లీ రవ్వ, పచ్చళ్ళు, పొడులకు కావలసిన దినుసులు, నిలువ పచ్చులకు కాయలు, నూనెలు, మిర్చి పొడి వంటివి ఆమె అక్కడ ఖరీదు చేసి రవాణా సర్వీసులో వేయించే ఏర్పాటు చేసింది. అమ్మను రంగంలోనికి దింపింది. తెల్లవారకుండా 4 గంటలకు లేవాలి. పప్పు కడిగి గ్రైండర్‌లో వేయాలి. కూరగాయలు తరుగుట, పూరీలకు, చపాతీలకు పిండి కలుపుట, రకరకాల చట్నీల తయారీ జరగాలి. లత అక్కడ నిలబడి అజమాయిషీ చేస్తోంది. ఓ గంట తర్వాత ఒక మనిషి వస్తుంది. మిగతా అన్నీ అనసూయే. రుచికరమైన తినుబండారాలు అందరికీ నచ్చాయి. డిమాండ్ పెరిగింది. ప్రతిరోజూ తీసుకుని వెళ్ళేవారి సంఖ్య కూడా పెరిగింది. కొందరైతే "మేము ఉద్యోగస్తులము. వేళలు కుదరట్లేదు. పిల్లలకు స్కూలుకు క్యారేజీ, మాకు ఆఫీసులకు మీల్స్ పంపించే ఏర్పాటు చేయించండి" అని రిక్వెస్ట్ పెట్టారు. లతకు ఇదో గొప్ప అవకాశం. టిఫిన్ సెక్షన్ పూర్తి అవుతూ ఉండగానే గంట వ్యవధిలో భోజనాలకు ఏర్పాట్లు మొదలవ్వాలి. అనసూయకు మాత్రం ఊపిరి తీసుకుని వ్యవధి దొరకట్లేదు. పనిభారం అయ్యింది. తిండి సౌకర్యం లేదు. అందరికీ పంపగా మిగిలినవి, చల్లారినవి ఏవో ఒకటి పెట్టి తినమనేది లత. అరకొరగా కాఫీ లేదా టీ ఇచ్చేది. పైగా "త్వరగా కానివ్వాలమ్మా, గంటసేపు కూర్చొని తినడానికి టైం చాలదు. క్యారేజీలు సర్ది 1 గంటలోపు అందించకపోతే మాట పడాలి" అని హెచ్చరించింది లత. ఈలోగా లత స్కూటర్ కొంది. ఒక అసిస్టెంట్‌ని పెట్టుకుంది. కస్టమర్లకు అందించి వచ్చేసరికి మధ్యాహ్నం 2 దాటేది. మిగిలిపోయిన కూరలేమైనా ఉంటే సాయంత్రం ఎవరో ఒకరు వచ్చి కొనేవారు. నెలలు గడుస్తున్నాయి. అనసూయ తల్లి పాత్ర నుండి వంట మనిషి స్థాయికి పరిమితమయ్యింది. ఆరోగ్యం దెబ్బతింది. దగ్గు, ఆయాసం, పోషణ లోపము, విశ్రాంతి లేకపోవడం వలన నీరసము. తరచూ జ్వరం వస్తోంది. ఏవో మాత్రలు ఇచ్చి "మరేం పర్వాలేదు, ఇవి వేసుకో తగ్గిపోతుంది" అనేది లత. మాత్రల ప్రభావం వల్ల ఇంకొంచెం ఆకలి, ఆవేదన కలిగేవి అనసూయకు. ఆప్యాయంగా అమ్మ అని పిలవడం కూడా మానేసింది. ఆమె మంచి చీరలన్నీ తను కట్టేసుకునేది. వంట చేసేటప్పుడు నూనె మరకలు, కూరగాయల డాగులు పడతాయి అంటూ తన పాత చీరలు ఆమెకిచ్చింది. అనసూయ కళ్ళు మసకబారి చూపు సరిగా ఆనడం లేదు. కళ్ళు తరచూ ఎర్రపడడం, నీళ్లు కారడం. కంటి వైద్యుని వద్దకు కాకుండా ఆమెను కళ్ళు పరీక్ష చేసి తగిన కళ్ళజోడు అమర్చబడును అన్న షాపుకు తీసుకెళ్లి పరీక్షలు చేయించి ఒక చౌకబారు ఫ్రేమ్‌లో బరువైన అద్దాలున్న కళ్ళజోడు తీసుకుంది.
దీనివల్ల ఆమెకు ముక్కు మీద, చెవులు పైభాగంలోనూ నొప్పి, మంట వస్తున్నాయి. ఇలా అనసూయ బ్రతుకు భారమైపోతోంది. ఎవరికి చెప్పుకుంటుంది? కంచే చేనుమేస్తే, కన్న కూతురు ఇలా ప్రవర్తిస్తే? దారేది దేవుడా! భగవంతుడా! ఈ హీనమైన బ్రతుకు నాకు వద్దు. త్వరగా మరణాన్ని ప్రసాదించు అంటూ రాత్రిళ్ళు వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ సమయంలో వచ్చాడు తన మేనల్లుడు నారాయణమూర్తి. అతన్ని చూసి నిర్ఘాంతపోయాడు. లతతో ఏమీ అనలేదు. లౌక్యం తెలిసినవాడు కదా! మర్నాడు రమేష్‌తో కలిసి నగరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి వచ్చాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆహా! జీవితాలు ఎలా తారుమారవుతున్నాయి అనుకున్నాడు. మర్నాడు ఉదయం హేమలత, బావా! నేను నా స్నేహితులము ముందుగానే వేసుకున్న ప్రోగ్రామ్ ఇది. అందరం కలిసి బయటకు వెళ్తాము. ఏమీ అనుకోకు. తిరిగి వచ్చేసరికి 5 దాటుతుంది. అమ్మ పనులవ్వగానే మీ ఇద్దరు భోజనం చెయ్యండి అన్నది. ఆమె వెళ్ళాక మూర్తి అత్తను చూసి, ఏమిటమ్మా ఇది? అసలేం జరిగింది తల్లీ? అన్నాడు. కన్నీళ్లతో కంఠం వణికిపోతోంది. మేనల్లుడి చేతులు పట్టుకొని ఆమె బోరున ఏడ్చింది. జరిగిన విషయాలు చెప్పింది. ఇలా 3 ఏళ్ల బట్టి నా బ్రతుకు హీనమైంది అన్నది. మూర్తి మనసు అల్లకల్లోలమైంది. మనిషి స్వార్థానికి హద్దులు లేవు కదా! బానిసత్వపు సంకెళ్ళు ఈ దేశానికే కాదు, మనుషుల నరనరాల్లోనే ఇంకా ఉన్నాయి. అవకాశం దొరికితే లోకువ చేసి సవారీ లాగడం, సిగ్గు విడిచి మరీ చేస్తున్నారు అని బాధపడ్డాడు. తక్షణ కర్తవ్యం ఏమిటి? ఎలాగైనా ఈమెని రక్షించాలి అనుకున్నాడు. అత్తయ్య, నే చెప్పేది శ్రద్ధగా విను. లత ఆ రాత్రి వచ్చాక నెమ్మదిగా నేను మాట్లాడతాను. నా ఆఖరి మజిలీ ద్వారక. అక్కడ శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని ఆమెను నాతో తీసుకెళ్ళమని అడిగింది. 2 రోజుల్లో అతనిక్కడ దింపేస్తాను. నేను హన్మకొండకు పోతాను అని చెప్తాను. కానీ అత్తయ్య, జరిగేది వేరు. రేపు ప్రొద్దుటే బస్సెక్కి మనం అహ్మదాబాద్ చేరుకుంటాము. రాత్రికి నవజీవన్ ఎక్కుతాము. హనుమకొండకు వెళ్తాము. నువ్వు మా ఇంట్లో మా ఇద్దరికీ పెద్ద దిక్కుగా ఉందుగాని. నా మాట విను అన్నాడు మూర్తి. అనసూయ ఆలోచించింది. ముందు ఈ చెరసాల నుండి విముక్తి పొంది మన ఊళ్ళు చేరితే అదే 10,000. మూర్తి మంచివాడే. సుధ కూడా నెమ్మదస్తురాలు. ఒకవేళ నేనక్కడ ఉండడం ఆమెకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిస్తాను. ఎలాగైనా బతకొచ్చు. ఖమ్మంలోని తమ ఇంటి ఓనర్ నర్సయ్య మాస్టరు మంచి వ్యక్తి. వారి సాయంతో అక్కడే ఓ వృద్ధాశ్రమంలో చేరి జీవితం గడుపుతాను అనుకుంది. సరే నాయనా, నీ ఇష్టప్రకారం చెయ్యి. దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంది. మర్నాడు ఉదయం మెలకువ వచ్చింది. ఇద్దరూ టిఫిన్ చేశారు. తన సామాన్లేవి? ఒక చేతి సంచి. అందులో 2 చీరలు, ఒక తువ్వాలు. ఎప్పుడో కవర్లో పెట్టి జాగ్రత్తగా దాచుకున్న ఓ 1000 రూపాయలు. ఎంత ఆస్తో అనుకుంది. చాలా కాలానికి విశ్రాంతి దొరికింది. ఒకటే నిద్ర. రైలు హనుమకొండ చేరింది. ఇల్లు చేరారు. రండి పిన్ని అని సుధ ఆప్యాయంగా చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది. స్నానం చేసి భోజనమయ్యాక తనకిచ్చిన మంచం మీద మళ్ళీ పడుకుంది అనసూయ. మర్నాడు పొద్దుట, పిన్ని, పళ్ళు తోముకునే సామాగ్రి ఇక్కడ పెట్టాను అంది. వేడి కాఫీ ఇచ్చింది. అది ఆమెకు అమృతంలా తోచింది. పిన్ని, మీ మేనల్లుడి విషయాలన్నీ చెప్పారు. భగవంతుని లీలలు మనకు తెలియవు. మేమిద్దరమే కాలం వెళ్లదీస్తున్నాం. మీ రాకతో మన కుటుంబ సంఖ్య 3కు చేరింది. మీ మేనల్లుడు మీకు కొడుకు అనుకోండి. ఇక నుంచి మీరే మాకు పెద్ద దిక్కు అంది సుధ. కొన్నాళ్ళు మీకు విశ్రాంతి కావాలి. తర్వాత ఏదైనా చేద్దామంటే ఆలోచించుకుందాంలేండి అంది. అనసూయ ఆమె 2 చేతులు పట్టుకొని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. తల్లి, తేరుకు తగినట్లు నీవు నిజంగా చదివే అమ్మా. ఈ అభాగ్యురాలిపై కరుణ చూపావు అని కౌగిలించుకుని ఏడ్చింది. తప్పు పిన్ని, కరుణ కాదు, కర్తవ్యం. ఒకరికి ఒకరం ఇదే బలం అంది సుధ. ఓ నెల ఇట్టే గడిచింది. హేమలత నుండి ఫోన్ వచ్చిందని, అత్తయ్యకు ఆరోగ్యం బాగోక కళ్ళు తిరిగి పడింది. నేను హనుమకొండ తీసుకుని వెళ్ళాను. ఆరోగ్యం కుదుటపడినాయి అమ్మా అని మూర్తి చెప్పినట్లు తెలిసింది అనసూయకు. సుధతో కలిసి సందడిగా తిరుగుతూ, పెరట్లో కూరగాయలు పండిస్తూ, చిన్న పనుల్లో సాయం చేస్తూ, ఇరుగు పొరుగు వారితో అల్లుకుపోయిన అనసూయమ్మ ముఖం మీద మళ్ళీ చిరునవ్వు కనబడింది. ఓ రోజు మూర్తి సుధల్ని పిలిచి, నే చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఒంటరి జీవితాలు చాలా కష్టం. మీకెంతో వయసు లేదు. ముందు చూపు అవసరం. కుటుంబంలో ఒకరికొకరు అండదండలు కావాలి. ఒక బాబుని పెంచుకోండి. 10 ఏళ్లలోపు పిల్లోడు. బంధువర్గంలో గాని, తెలిసిన వారి ద్వారా గాని, పేద అనాథలుంటారేమో సంప్రదించండి. మనం ముగ్గురం వాడిని బాగా పెంచుదాం.
ఇంట్లో పిల్లవాడు తిరుగుతూ ఉంటే ఆనందం. ఇప్పుడు నాకు నువ్వు దిక్కు నాయనా. రేపు మరి మీకు మరో యువకుని అండదండలు అవసరం. దంపతులిద్దరూ మౌనంగా విన్నారు. ఆ సాయంత్రం ఆమెతో నీ సలహా బావుందత్తయ్యా. అలాగే ప్రయత్నం చేస్తాము అన్నాడు మూర్తి. దూరపు బంధువుల ద్వారా ఒక గ్రామంలో ఒక పూజారి భార్య మరణించగా పిల్లలను పెంచలేని పరిస్థితి. దానికి తోడు దుర్భర దరిద్రం భరించలేక తన కొడుకుల్లో ఒకణ్ణి మూర్తికి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ పిల్లవాడి ఇంటికి వచ్చిన రోజున సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అని వాడికి పేరు పెట్టారు. అనసూయ ఉదయం వాడిని లేపి కాలకృత్యాలు మొదలుగునవి అయ్యాక బడికి దింపుతోంది. దేవుని ప్రార్థనా పద్యాలు నేర్పింది. నీతి కథలు, హాస్య కథలు చెప్పి నవ్విస్తోంది. సాయంత్రం సుధ పాఠాలు చదివించి హోంవర్క్ చేయిస్తుంది. కాలం సరదాగా గడుస్తోంది. కొన్నాళ్లకు అనసూయ పెద్ద కూతురు కాంతం వచ్చింది. నాతో రా అమ్మా అంది. తల్లి, నాకు తమిళం రాదు. అక్కడ మళ్ళీ అన్నీ కొత్త. ఇరుగు పొరుగు ఎవరితోనూ కాలక్షేపం అవదు కదా. మూర్తి సుధా నన్ను బాగానే చూస్తున్నారు. ఇలా బతుకు సాగని అంది. ఒక సంవత్సరం గడిచిపోయింది. హేమలత జాడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.